అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కురుపాం మండలం వబ్బంగి పంచాయతీ తోలంగోడులో గత నెల రోజుల నుండి మంచినీటి సౌకర్యం లేక గిరిజనులు 3-4 కిలోమీటర్ల దూరం నడిచి తలల మీద మంచినీటి తెచ్చుకునే పరిస్థితి ఉంది. మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు గిరిజనులు గడ్డలు, వాగులు, వంకల నీరు తాగి గిరిజన ప్రాంతం అంతా కూడా మళ్ళీ మలేరియా విజృంభించింది, డయేరియా విజృంభించింది. కాబట్టి వెంటనే తోలంగూడకి మంచినీటి బోరు వేసి ముందు నీటి సౌకర్యం కల్పించాలి. ఆ తర్వాత మంచినీటి వాటర్ ట్యాంక్ పెట్టి ప్లూఫై చేసి నీటి సౌకర్యం తోలంగూడకి కల్పించాలి. అలాగే ఒక్క తోలంగూడ కాదు, ఈ మధ్య పత్రికల్లో, టీవీల్లో వస్తుంది. దండుసోర కానీ, దండుసోర గోడ కానీ అనేక గ్రామాలకి మంచినీటి సౌకర్యం లేక వాగులు, వంకల మీద ఆధారపడిన పరిస్థితి గిరిజనులు ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి గిరిజన ప్రాంతంలో మంచినీటి సౌకర్యం ఎక్కడైతే ఉందో అన్ని గ్రామాలకు కూడా నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఇంత అభివృద్ధి చేశామని చెప్తున్నా అనేకమైన గ్రామాలకు రోడ్లు లేవు. ఇప్పుడు తోలంగోడు నుంచి లిక్విడ్ సెంటర్ వరకు 4-5 కిలోమీటర్ల రోడ్డు లేక గిరిజనులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పి గిరిజన సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.